హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత విశిష్టమైన ఏకశిలా కోటల్లో ఒకటైన భువనగిరి కోటని సందర్శిస్తున్నాము. మీరు చూస్తున్నారు ఈ కొండ ఒకే పెద్ద శిలాభాగం. దీని ఆకారం అచ్చం గుడ్డులా ఉంటుంది. పశ్చిమ చాళుక్యుల కాలంలో దీన్ని త్రిభువనమల్ల విక్రమాదిత్య నిర్మించాడని చెప్తుంటారు. అందుకే దీనిని భువనగిరి అనే పేరు వచ్చింది. త్రిభువన అనే పేరు మీద భువనగిరి పేరైతే వచ్చింది. చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ ప్రదేశం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అయితే భువనగిరి కోటని త్రిభువనమల్ల 6వ రాజు నిర్మించిన తర్వాత, అతని కాలం పూర్తయిన తర్వాత ఈ కోటని బహుమని సుల్తాన్లు ఆధీనంలో తీసుకున్నారు. ఆపై కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళింది. వాళ్ళు ఈ కోటని జైలుగా ఉపయోగించడం అయితే జరిగింది. నేను అయితే ఈ కోటకు సంబంధించి పూర్తి సమాచారం మీకైతే చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇలా పాత రాతితోని పాతకాలంలో అప్పటికి నడిచే విధంగా వీళ్ళైతే నిర్మించుకున్నారు రాజులు. పైనుంచి చూడడానికి భువనగిరి సిటీ అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు చూడొచ్చు. మీరు ఇక్కడ నుంచి చాలా చాలా బాగుంటుంది. నేను ఇంకా సగం దూరం కూడా రాలేదు, ఇంకా చాలా పైకి ఎక్కాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా హైట్ ఉంటుంది. చాలా కష్టంతో ముందే మనం ప్రిపేర్ అయ్యి ఎక్కాలి. వాటర్ బాటిల్స్, ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళాలి మధ్యలో తినడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు, పాత గోడలు కొన్ని రాతితో కట్టినాయి, కూలిపోయినాయి. అంటే కాలక్రమేణా అవి పాతబడి కూలిపోతూ ఉంటాయి. అక్కడంగా పాత వాళ్ళు అప్పుడు నడవడానికి చేసుకున్నారు. ఇప్పుడైతే అట్లా లేదండి. కొత్త కొత్త మెట్లతోని ఎక్కడానికి ఉంది. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, పాత గోడలు ఎలా కనిపిస్తున్నాయి. మనం ఎక్కడంగా పడితే ఎక్కడానికి వీల్లేదు. మనం ఓన్లీ ఒక్కటే దారి ఉంటుందండి ఎక్కడానికి, వేరే దారులు అయితే ఉండవు ఎక్కడానికి. మీరు ఎక్కినప్పుడు మీకు తెలుస్తుంది. అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది అయితే ఇక్కడ లవర్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి, మామూలుగా ఫ్యామిలీతో కలిసి వస్తూ ఉంటారు. నేనైతే ఒక్కరినే వచ్చాను, ఎందుకంటే వీడియో తీసుకుందామని వచ్చాను కాబట్టి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏదో లోయ లెక్క ఉంది. లోపలంగా వెళ్ళి పైకి వెళ్ళేటట్టు ఉంది లోయ. ఈ లోయలంగా పైకి వెళ్ళే వాళ్ళేమో మరి తెలియదు. ఇక్కడ ఏమైనా తెలిసి అడిగి తెలుసుకుందామంటే చెప్పే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇదంతా రాతితోని అప్పట్లో కట్టిన గోడలు. ఇదంతా గోడ. ఇంకా పైకి ఎక్కాలి. ఆ పైకి అక్కడి దాకా వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్తే కానీ మనకి అసలు ఈ కొండపైన ఈ బండరాయి మీద ఏముందో తెలియదు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్ద ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది పైన. ఇంకో గుహ లాంటిది ఉంటుంది, అందులోకి వెళ్ళాను. నేను వెళ్ళి చూశాను. గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి లోపల. బయట అయితే ఇక్కడ బావి ఉంది. వాళ్ళకి వాటర్ కోసం తీసుకున్నారేమో బావి. ఇక్కడ ఒకటే బావి కాకుండా వరుసగా ఒక 4-5 బావులు అయితే ఉంటాయి. పైకి నేను చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది బావులు. ఇదొకటి, ఇంకొకటి, ఇంకా పైన ఇంకోటి, అలా ఒక 4-5 బావులు అయితే వరుసగా వాళ్ళు అప్పటి కాలంలో వాటర్ కోసం చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు పని చేయడానికి ఉన్నారండి. పైన రిపేరింగ్ జరుగుతుంది ప్రస్తుతం. ఇవన్నీ క్లీన్ చేస్తారు. ఇందులో ఉండే మట్టి తీసి ఇలా కుప్పలు లెక్క బయట వేసి వీళ్ళైతే పని చేయడానికి ఉన్నారు. ఇక్కడ ఫిరంగులు గిట్ట ఉండేయండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, ఇప్పుడైతే లేవు. మరి ఏం చేశారో తెలియదు. ఇక్కడ వీళ్ళైతే పని చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. నాకైతే పైకి ఎక్కడానికి చాలా టైం అయితే పట్టిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ రూప్ వే అలాంటివి గిట్ట ఉన్నాయండి. మీరు ఇక్కడ పైనకి వచ్చి చూశాను, చూడండి మీరు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే మెట్ల మీదంగా పైకి వెళ్ళాలి. ఇది చిన్న మెట్లు ఉంటాయి. చాలా స్ట్రైట్గా ఉంటుంది పైకి ఎక్కడానికి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కాలండి. ఇది చాలా, ఇక్కడైతే మెట్లు గిట్ట ఉండవు ముందుకు వెళ్ళే కొద్దీ. మామూలుగా ఈ బొంగులు, ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని మనం నిమ్మలంగా పైకి ఎక్కువ ఉంటుంది. ఇక పైనుంచి సిటీ వ్యూ చూడొచ్చు మనం, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు ఇక్కడ వచ్చారనుకో, ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే రూప్ వే గిట్ట రెడీ చేస్తారండి. ప్రజెంట్ ఇది రూప్ వే, ఇది పైనుంచి కిందికి ఉంది, కానీ ఇది వర్క్ కోసం యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు పైన వర్క్ చేస్తున్నారు కాబట్టి దానికోసమే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కింద అక్కడ నుంచి ఇక్కడికి సిమెంట్ బస్తాలు, అవి టెంకెలు, మట్టిలు తేవడానికి యూజ్ చేస్తున్నాయి. ఇక టోటల్గా కంప్లీట్గా పైకి అయితే వచ్చేసాను. మీరు పైన ఉన్న వ్యూస్ చూడొచ్చు. పైనుంచి చాలా అందంగా ఉంటుందండి. అది భువనగిరి చెరువు, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుంచి మస్తు సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అసలు కోట. ఇది పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇదేమో కొద్దిగా పక్కకు ఉంది కోటకి. ఇది జైలు లాగా యూజ్ చేసేవారట ఇంతకుముందు. ఇదేమో వాళ్ళు వచ్చినప్పుడు రాజులు వాళ్ళు మామూలుగా విశ్రాంతి తీసుకోవడానికి అప్పుడు నిర్మించుకున్నది. ఇదేమో ప్రస్తుతానికి పోలీస్ వాళ్ళు వాళ్ళ సైబర్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది మళ్ళీ ఇటు సైడు వేరే భాగం అన్నది. ఇటు సైడ్ నుంచి మంచి వ్యూ అయితే ఉంటుంది. రైల్వే ట్రాక్ అలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి చూడడానికి. ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. ప్రజెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. పైన వర్క్ చేస్తారు. ఇదంతా క్లీన్ చేసి మొత్తం సిమెంట్తోని మొత్తం రిపేర్ చేస్తారు.
పైనుంచి చూడొచ్చు బయట వ్యూ ఎలా ఉందో మీరు. ఇక్కడ చూడడానికి అయితే చాలా మంది అంటే వచ్చారు. మీరు చూడండి ఇక్కడ మొత్తం ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అంతా ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫిరంగులు ఉన్నాయి, అప్పటి కాలంలో యూజ్ చేశారండి. ఇది మన బాహుబలి మూవీలో యూజ్ చేసిన ఫిరంగి లాగానే ఉంది సేమ్. మరి అది ఇక్కడ తెచ్చారు, ఇది అక్కడ తీసుకెళ్ళారో అర్థం కావట్లేదు, కానీ ఫిరంగులు అయితే చాలానే ఉన్నాయి చూడొచ్చు మనం. ఇవి మోసిన రావు. పైన చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిదండి ఇది. పైన అసలు కోట, ఇక్కడనే రాజులు అప్పుడు ఉండేవాళ్ళు. ఇదేమో స్విమ్మింగ్ పూల్ చిన్నది, వాళ్ళకి అప్పుడు అప్పటి కాలంలో వాళ్ళకి స్నానం చేయడానికో దేనికో యూజ్ చేసేవాళ్ళు. స్విమ్మింగ్ పూల్ అయితే ఉందండి. ప్రస్తుతం పైన అయితే బాగానే ఉంటుంది, పైనుంచి చూడడానికి వ్యూ బాగా. ఇక్కడితో వీడియో అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ అండ్ షేర్ చేయండి.